ఆసియా కప్ లో మరోసారి భారత్ వర్సెస్ పాక్ పోరు రాబోతోంది. ఇప్పటికే ఫైనల్ కి చేరింది టీమిండియా. మరో ఫైనల్ బెర్త్ కోసం బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య పోరు నెలకొని ఉంది. ఇక గురువారం జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టే ఫైనల్ కు చేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఫైనల్ రేస్ నుంచి ఎలిమినేట్ అయింది శ్రీలంక. ఇక చెరో 2 పాయింట్లతో ఫైనల్ రేస్ లో ఉన్న పాక్ బంగ్లా జట్టులో ఇప్పుడు పాక్ ఫైనల్ కి చేరితే గనక డెఫినెట్ గా కూడా ఇండియా పాకిస్తాన్ మరోసారి కూడా మ్యాచ్ ఆడనున్నాయి. అయితే మనం గత మ్యాచ్ లో చూసాము, ఎన్నో ఉత్కంఠ మధ్య కూడా మ్యాచ్ కొనసాగింది. మ్యాచ్ కొనసాగిన తర్వాత ఇండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు గనక మరలా గనక ఒక్కవేళ గనక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అయితే గనక ఆ మ్యాచ్ అసలు హైలైట్గా నిలవనుంది. కంప్లీట్గా కూడా దీనికి సంబంధించి ఇటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారితో మాట్లాడదాం. మరి చాలా ఉత్కంఠ నెలకొని ఉంది ఈ మ్యాచ్ మీద. మరి ఈ రోజు ఫైనల్కి చేరేది ఎవరు? ఈ రోజు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ దేశం ఇండియాతో ఫైనల్లో ఆడనుంది? మరి ఫైనల్లో మరోసారి పాకిస్తాన్ ఇండియాతో తలపడనుందా? తలపడినుంటే మాత్రం డెఫినెట్గా ఆ మ్యాచ్ చాలా ఉత్కంఠగా మారుతుంది. అసలు నిజం చెప్పాలంటే చాలామంది ఫైనల్లో మరోసారి ఇండియా పాకిస్తాన్ ఓడించాలని చెప్పి కూడా చాలామంది ఇటు క్రికెట్ లవర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వెంకట్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారితోనైతే మాట్లాడేద్దాం. హాయ్ వెంకట్ గారు. హలో అండి. సో రేపు జరగబోయే మ్యాచ్ కి ఉత్కంఠగా ఉంది. అయితే ఈ రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో అసలు ఎవరి బలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఫైనల్ కు వస్తారని ఒక అంచనా ఉంది? ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయని నేను ముందు అనుకున్నాను. కానీ నిన్న బంగ్లాదేశ్ భారత్ తో ఆడిన విధానం మాత్రం చాలా బాగుంది. అంటే ముఖ్యంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత బంగ్లాదేశ్ చాలా పటిష్టంగా బౌలింగ్ చేసింది. ముఖ్యంగా 11 భారత్ 110 స్కోర్ చేస్తూ కేవలం 169 పరుగులకు భారత్ కట్టడి చేయడం అనేది నిజంగా సంచలనం అనే చెప్పుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఫైనల్ కి వెళ్ళాలని బంగ్లాదేశ్ తీవ్రంగా శ్రమిస్తుంది. పాకిస్తాన్ కూడా ఇది ముందు బంగ్లాదేశ్ తక్కువ అంచనా వేసినటువంటి పాకిస్తాన్ కూడా ఇది కాస్త పరీక్షా సమయం అనే చెప్పుకోవాలి. ఒక రకంగా బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్ తో పోలిస్తే పాకిస్తాన్ బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉందనే చెప్పుకోవాలి. కొత్త మందితో బౌలింగ్ వేరియేషన్స్ కానీ, ఫస్ట్ ఓవర్స్ లో కంట్రోల్ చేయడం కానీ, అలాగే స్లాగ్ ఓవర్స్ లో పరుగులు కట్టడి చేయడం, వికెట్లు తీయడం, స్కోర్ కంట్రోల్ చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో నాకైతే బంగ్లాదేశ్ కి విజయ అవకాశాలు ఉన్నాయి. 60-40 అనేది నా అభిప్రాయం. అయితే బంగ్లాదేశ్ ఫైనల్కి వచ్చే ఛాన్స్ 60% వరకు ఉందని మీరు అంటున్నారు. కానీ చాలా మంది క్రికెట్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో మీకు తెలిసే ఉంటుంది కదా వెంకట్ గారు. అవునండి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మరొకసారి కోరుకుంటారు. మరొకసారి అంటే మొన్నటి బాకీ కొంచెం ఉండిపోయింది. అంటే ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ కి బాకీ కొంచెం వాళ్ళ బిహేవియర్ కి మనం చెప్పాల్సిన సమాధానాలు ఇంకొన్ని ఉండిపోయాయి అనిపిస్తుంది. ఇంకోసారి కనుక పాకిస్తాన్ కి మరోసారి ఫైనల్లో సమాధానం చెప్తే బాగుంటుంది అని చెప్పి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును, మొన్న ఆదివారం జరిగినటువంటి మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్ళ హారిస్ రవూఫ్ గానీ, ఫర్హాన్ గానీ వీళ్ళ పిచ్చి చేష్టలు కూడా క్రికెట్ అభిమానులనే కాదు చాలా మందిని కూడా కాస్త ఇబ్బంది పెట్టాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ని, అలాగే ఆ కాల్పులను, ఏదైతే తుపాకీ కాల్పులు ఉంటాయి, గన్ కల్చర్ ని ప్రభావితం చేసే లేదా ఇన్స్పైర్ చేసే విధంగా లేదా అవమానించే విధంగా వాళ్ళు ప్రవర్తించారు మైదానంలో. ఇది ఖచ్చితంగా అంటే దీనిపై ఇప్పటికే బీసీసీఐ కూడా ఐసీసీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి కూడా ఐసీసీ సిద్ధంగా ఉన్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. కాబట్టి ఆ చర్యలకి ఖచ్చితంగా భారత్ ఆటగాళ్ళు ఖచ్చితంగా సమాధానం ఇస్తారనేది నా ధీమా. కానీ ఈ రోజు గెలిచే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే దానిపైనే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఆధారపడింది. ఒకవేళ కనుక ఇప్పుడు బంగ్లాదేశ్, ఇప్పుడు మీరు అన్న 60% బంగ్లాదేశ్ గెలిచి ఇండియాతో గనక ఫైనల్కి వస్తే మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది? ఆ మ్యాచ్ ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది. ఎందుకంటే ఒత్తిడిని బంగ్లాదేశ్ హ్యాండిల్ చేయడంలో నిన్న ఖచ్చితంగా విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం అనేది బంగ్లాదేశ్ కు బాగా మైనస్ అయింది. ఓపెనర్ 69 పరుగులతో బాగా రాణించి కీలక సమయంలో మ్యాచ్ ని గాడిలో పెట్టే ప్రయత్నం చేసినా సరే బంగ్లాదేశ్ మాత్రం కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో అతనికి పూర్తి సహకారం అందలేదు. దీనితో బంగ్లాదేశ్ ఓడిపోయింది. కానీ ఖచ్చితంగా ఫైనల్లో బంగ్లాదేశ్ మీద మరింత ఒత్తిడి ఉంటుంది. దానికి తోడు పాకిస్తాన్ కంటే కూడా వాళ్ళ పిచ్చి చేష్టలు కానీ, లేదంటే ఆ నాగిని డాన్స్ వ్యవహారాలు ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ అంటే ఆట కంటే కూడా ఇతర వ్యవహారాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటుంది. అది వాళ్ళకి ఖచ్చితంగా మైనస్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ కనుక పాకిస్తాన్ ఫైనల్ కి వచ్చి ఇండియాతో తలబడితే ఆ మ్యాచ్ ఎలా ఉండనుంది?
ఖచ్చితంగా భారత్ దే పై చేయి అవుతుంది. ఎందుకంటే గత 2 మ్యాచ్ల్లో కూడా మనం చూసాము పాకిస్తాన్ T20 జట్టు అంత బలహీనంగా ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ముఖ్యంగా సీనియర్ బౌలర్లు షాహీన్ అఫ్రీది గానీ, హారిస్ రౌఫ్ గానీ వీళ్ళ బౌలింగ్ అత్యంత పేలవంగా ఉంది. ఆ స్పిన్నర్లు కూడా అంటే మామూలుగా స్పిన్ పిచ్లు అంటే మన ఉపఖండ పిచ్లు అన్ని, ఆసియా పిచ్లు అన్ని కూడా దాదాపుగా స్పిన్ కి అనుకూలంగానే ఉంటాయి. కానీ ఆ స్పిన్ కి అనుకూలించే పిచ్లు పాకిస్తాన్ స్పిన్ బౌలర్లు ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయారు. ఇది ఖచ్చితంగా భారత్ ను కలిసి వచ్చే అంశం. అలాగే ఫాస్ట్ బౌలర్లు కూడా అత్యంత పేలవంగా బౌలింగ్ చేయడం కూడా భారత్ కు కలిసి వచ్చే అంశం. అయితే వెంకట్ గారు, ఇప్పుడు మనం చూస్తే బంగ్లా ఇటు ఫైనల్కి వచ్చినా లేకపోతే పాక్ ఫైనల్కి వచ్చినా కానీ ఇండియాదే పై చేయి ఉండేది కనిపిస్తుంది. కానీ మనం గతంలోకి వెళ్ళి కొన్ని మ్యాచ్లు చూసుకుంటే ఇలాంటి ఈజీ మ్యాచెసే మనం లూజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, సో ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ భారత్ కంటే కూడా అత్యంత బలంగా, అంటే కొన్ని సందర్భాలు అత్యంత బలంగా ఉంది. బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉండేది. మహమ్మద్ అమీర్ గానీ లేదంటే గతంలో చాలా మంది మంచి బౌలర్లు పాకిస్తాన్ కు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా భారత్ ని డామినేట్ చేసే విధంగా, ఫాస్ట్ బౌలింగ్ వీక్నెస్ భారత్ కు ఉండేది, దాన్ని డామినేట్ చేసే విధంగా వాళ్ళ ఆట ఉండేది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్ కంటే అత్యంత బలహీనంగా కనపడుతుందని చెప్పుకోవాలి. భారత్ బౌలింగ్ గానీ, బ్యాటింగ్ గానీ, ఫీల్డింగ్ విభాగాల్లో గానీ అత్యంత బలంగా ఉంది. ఇది కాబట్టి ఖచ్చితంగా ఫైనల్ లో గనక 2 జట్లు తలపడితే భారత్ విజయ అవకాశాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో పాక్ బంగ్లాల బలాబలాలు చూసుకుంటే ఏ జట్టుకి ఏది ప్లస్ ఉంది, ఏది మైనస్ ఉందండి? ఖచ్చితంగా పాకిస్తాన్ కి బ్యాటింగ్ కొంత ప్లస్ ఉంది, బంగ్లాదేశ్ కి బౌలింగ్ కొంత ప్లస్ ఉంది. బ్యాటింగ్ లో కూడా బంగ్లాదేశ్ పర్వాలేదు అనిపించిన కీలక సమయాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. పాకిస్తాన్ అయితే అంటే లో స్కోర్ అంటే హై స్కోర్ చేసే మ్యాచ్ల్లో కూడా విఫలం కావటం అనేది మన గత ఆదివారం జరిగినటువంటి మ్యాచ్ లో చూసాం. కేవలం 5 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేసింది. 220 నుంచి 230 చేసే స్కోర్ లో కూడా పాకిస్తాన్ తడబడింది. ఇది ఖచ్చితంగా బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్ కు ఖచ్చితంగా వాళ్ళు 150 నుంచి 170 పరుగులు చేస్తే గొప్పనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా బంగ్లాదేశ్, నా దృష్టిలో అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాలని నాకు మనస్ఫూర్తిగా ఉన్నా కానీ బంగ్లాదేశ్ కు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది నా అభిప్రాయం. అయితే స్కోర్ మాత్రం ఒక 170-180 పాయింట్ల దగ్గర నిలిపే అవకాశమే కనిపిస్తుంది. అంతే అంతకు మించి వెళ్ళకపోవచ్చు. రైట్ వెంకట్ గారు, ఈ రోజు జరిగే మ్యాచ్ కి రేపు జరగబోయే మ్యాచ్ కి రెండు కూడా ఏ విధంగా ఉంటాయనేది మీరు క్లియర్ గా కూడా మీ అనాలిసిస్ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మీద ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే బంగ్లాదేశ్ గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా, గెలిచి ఎవరు ఫైనల్కి చేరి ఇండియాతో మ్యాచ్ ఆడనున్నారు అని చెప్పి కూడా. మరొకటి ఏంటంటే ఇప్పుడు వెంకట గారి అనాలిసిస్ ద్వారానైతే ఇప్పటి వరకు కూడా కొంతమంది అనాలిసిస్ చెప్పిన మాటలోనైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్కి కొంత ఎక్కువగా కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్గా కూడా పాకిస్తాన్ ఇండియా తలపడినట్లుగా కూడా కొంతమంది చెప్పినప్పటికీ కూడా బట్ ఇప్పుడు అంటే ఎవరికి ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా జట్టులో ప్లస్లు మైనస్లు వెంకట గారు చెప్పి దాని తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే బంగ్లాదేశ్కే 60% కూడా ఇప్పుడు పాకిస్తాన్ జట్టుతో పోలిస్తే పాకిస్తాన్ జట్టు ఇప్పుడు అంత స్ట్రాంగ్గా లేదు. నిన్న బంగ్లాదేశ్ ఇచ్చిన ఇండియాతో ఆడిన గేమ్లో గనక బంగ్లాదేశ్ తీరు చూస్తే గనక బంగ్లాదేశ్ జట్టు కొంచెం గట్టిగానే ఉన్నట్లు, పటిష్టంగానే ఉన్నట్లు అర్థమవుతుంది. సో బంగ్లాదేశే 60% కూడా చివరి మ్యాచ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బంగ్లాదేశే ఇండియాతో తలపడే ఛాన్సెస్ 60% ఉన్నాయన్నారు. కాకపోతే ఇండియన్స్ కానీ చాలామంది కానీ మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ ఆడొద్దని చెప్పి మనమే బాయ్కట్ చేయమని చెప్పి కూడా ఇండియన్స్ చాలామంది కోరారు. కానీ కొన్ని తప్పని పరిస్థితిలో, కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల ఆ మ్యాచ్ ఆడక తప్పని పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఆ మ్యాచ్ ఆడిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్ బిహేవియర్ చూసిన తర్వాత డెఫినెట్గా కూడా పాక్ ఫైనల్కి రావాలి, మరలా ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోవాలి. వాళ్ళు ఏదైతే గెస్టర్స్ చేశారో AK-47తో ఇటు ఇండియన్ ప్లేయర్స్ రూమ్స్ కల్లి కూడా దాన్ని ఎక్కుపెట్టి కాలుస్తున్నట్లుగా ఆ బిహేవియరు ఇలాంటి మళ్ళీ తర్వాత కూడా పిచ్చిగా మాట్లాడటము, కొన్ని అంటే ఒక ఆట స్ఫూర్తి లేకుండా, స్పోర్టివ్నెస్ అనేది లేకుండా కొన్ని వ్యాఖ్యలు చేయటం, కొన్ని మాటలు మాట్లాడటం, అవన్నీ కూడా అసలు చాలా లో బిహేవియర్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒకవేళ గనక పాకిస్తాన్ ఫైనల్కి గనక వచ్చిందో మన ఇండియా వాళ్ళు, మన ఇండియన్ క్రికెటర్స్ వాళ్ళని చిత్తుగా ఓడించి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తారని కూడా గతంలో ఎవరైతే పాకిస్తాన్తో ఆడొద్దు, బాయ్కట్ చేయండి అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఫైనల్కి పాకిస్తాన్ వస్తే మరలా వాళ్ళకి ఓటమి రుచి చూపించి ఈసారి నోరు మెదపకుండా చేయాలి వాళ్ళని అని చెప్పి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.
కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ చివరి మరి ఇండియాతో ఆడనుందా, బంగ్లాదేశ్ చివరికి ఇండియాతో ఆడనుందా అన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవైపు బంగ్లాదేశ్ జట్టు పటిష్టంగా కొంత పాకిస్తాన్తో పోలిస్తే పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని మ్యాచెస్లో చూస్తూ ఉంటాం, మ్యాచ్ తలక్రిందులుగా అయిన సందర్భాలు కానీ, కొన్ని ఈజీ మ్యాచ్ను కూడా లూజ్ అయిన సందర్భాలు కానీ ఇలాంటివి కూడా చివరి నిమిషాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ మీద చివరికి ఫైనల్కి ఇండియాతో ఎవరు ఆడనున్నారు అనే ఉత్కంఠ అయితే ఈ మ్యాచ్ మీద కొనసాగుతూ ఉంది.